హాయ్ అండి. ఈరోజు పూజ అయితే నేను చేస్తున్నమాట. పూలు గట్ట లేవు, ఎందుకంటే పీరియడ్స్ టైం దగ్గర పడినప్పుడు పూలు తెప్పించండి. ఒకవేళ అనుకోకుండా ఏం పీరియడ్స్ వస్తే మళ్ళీ పూజ చేయకుండా కదా అని చెప్పేసి అందుకోసమే పూలు అయితే తేలేదు కదా. నార్మల్గా దండం అయితే పెట్టేసుకుని ఫస్ట్ అయితే ఇంకా మా ఆయన అయితే మా బాబాని ఫోన్ చేశారు. చేసి 7:30 కల్లా ఫోన్ వచ్చేస్తాను, ఇల్లంతా క్లీన్ చేసి ఉంచమంటే సరే అని చెప్పేసి ఇల్లంతా తుడిచేసాను, అంట్లోనే తోమేసానండి. భవానికి మనం ఎప్పుడన్నా కనుక భోజనం ఏం పెట్టినా, టిఫిన్ పెట్టినా, టీ పెట్టినా మనం తాను చేసే పెట్టాలి కదా. అందుకోసమే తలకి నీళ్ళు వేసి చేసాను ఫస్ట్ అయితే. చేసేసి ఈ లోపల మా హద్దు తెలుగు లేచింది, తనకు కూడా స్నానం వేసి చేయించానండి. చేయించేసి టీ అయితే పెట్టేశాను. మనం ఇంట్లో వాడిన వస్తువులు ఏమి మళ్ళీ భవానికి అయితే పెట్టకూడదు, అందుకే టీ పొడి పంచదార బయట నుంచి మళ్ళీ భవాని అయితే తెప్పించి టీ అయితే పెట్టేశాను. టీ మరిగి లోపల చపాతీ పిండి అయితే పిసికానండి. ఇంకా మా భవానికి ఈరోజు చపాతీ వేద్దామని, ఇంకా ఇది ఒకటే ఉందన్నమాట. ఫ్రెష్గా మనం ఏం ముట్టుకొని ఏం పెద్దగా పెట్టకూడదు మా భవానికి, అందుకోసమని ఇంకా ఈ చపాతీ అయితే వేసాను. నెయ్యి గట్ట ఉంది కానీ ఆల్రెడీ వాడాం కదా, అందుకే నార్మల్గా కాసాను. చాలా దూదులాగా ఉంటాయంటే చపాతీలు అయితే కనుక మెత్తగా వస్తాయి బయట పిసకడం బాగుండడం వల్ల. తర్వాత అయితే చపాతీ అయితే వేసాను. ఇంక లోపల భవాని అయితే టీ పెట్టాను. ఇంకా నేను తాగలేదండి, భవాని తాగడం చూస్తే పడుకున్నారనమాట. మార్నింగ్ 5కి వెళ్తుందండి, 8 ఆ టైంకి వస్తున్నారనమాట పీఠం దగ్గరికి వెళ్ళి. ఇంకా నిద్రలు సరిపోకపోవడం వల్ల పడుకుంటుపోయారు. సరే అని చెప్పేసి ఇంకా నేను లేపలేదు. నేనైతే ఇంకా తర్వాత పూజ చేసుకున్నాను. నీళ్ళు అయితే పెట్టేసానండి. ఎవరి నీళ్ళు వాళ్ళకే, భవానికి వేరేగా తోమేసి పడతాను. అవి మేము ఎవరు తాగమండి, మా కోసం వేరేగా పట్టుకుంటాం అన్నమాట. ఇంకా ఈ లోపల అయితే చపాతీలు అయితే లేపని పూజ అంతా అయ్యాక లేపి చపాతీ వేసి ఇచ్చాను. టీ కూడా అప్పుడే తాగాము మేము కూడా అండి. అదే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. మా